హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాధా వ్లాగ్స్ ఇన్ యూకే. ఇది మా డే 2 ఆఫ్ కార్న్వాల్ సిరీస్. మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు ఇదే మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి అనమాట. ఇది వచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. మేము ఇది 3 nights 4 daysకి బుక్ చేసుకున్నాము. మాకు ఇది మొత్తం వచ్చేసరికి 480 pounds పడింది 4 daysకి వచ్చి. మేము ఎర్లీ చెక్ ఇన్ చేసాము. మీకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా, మేము పెంజెన్స్ ఆల్మోస్ట్ 1:30కి అలా రీచ్ అయ్యాము అని. సో మేము వాళ్ళకి ముందే చెప్పాము మేము ఇట్లా ఎర్లీ చెక్ ఇన్ చేస్తామని. సో వాళ్ళు ఓకే అని చెప్పారు మాకు ముందు రోజు. సో నేనైతే ఈ ఫ్లాట్ని బాగా రికమెండ్ చేస్తాను. మీకు కనుక ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అవి కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అది యాడ్ చేస్తాను. సో మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. కార్న్వాల్ ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఇది మంచి డీసెంట్ ఫ్లాట్ అనే చెప్తాను. మనకి పెంజెన్స్ స్టేషన్ నుంచి ఫ్లాట్కి వచ్చేసరికి 10 minutes సెంటర్లోనే ఉంటుంది, హై స్ట్రీట్లో. ఇదే మన పెంజెన్స్ బస్ స్టాండ్. మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పని. ఇన్ఫర్మేషన్ సెంటర్ బ్యాక్ సైడే పెంజెన్స్ బస్ స్టాప్ ఉంటుంది అనమాట. మనము వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ బస్ స్టాప్కే రావాలి. మేము ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి మా ప్లాన్ ల్యాండ్స్ అండ్ మినాక్ థియేటర్ అండ్ పోత్కొండ బీచ్. ఇప్పుడు మేము పెంజెన్స్ నుంచి ల్యాండ్స్ అండ్కి వెళ్తున్నాము. ల్యాండ్స్ అండ్ కోస్టర్ బస్సులో వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఈ బస్సు మనకి ఎలా ఉంటుంది అంటే డే పాస్ ఉంటుంది పర్ పర్సన్, ఫ్యామిలీ పాస్ ఉంటుంది, గ్రూప్ డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట. మీకు బస్ టైమింగ్స్ అవన్నీ తెలుసుకోవాలి అన్న, బస్ టికెట్స్ అవి వర్చువల్గా బై చేయాలి అనుకున్నా కానీ గో కార్న్వాల్ అనే యాప్ ఉంటుంది అనమాట. సో మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు అంటే మీకు దాంట్లో బస్ టైం టేబుల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ వస్తాయి. పెంజెన్స్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా 2 hours మాత్రమే బస్సు ఉంటుంది. ప్రతి 2 hours ఒక బస్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఒక బస్ మిస్ అయ్యారు అంటే మళ్ళీ 2 hours వెయిట్ చేసి తర్వాత ఇంకో బస్ తీసుకోవాలి. సో మీరు అది అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మేమైతే ల్యాండ్స్ ఎండ్కి వచ్చేసాము. మనం ల్యాండ్స్ ఎండ్ స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఇట్లా కొంచెం ముందుకు నడుచుకొని వచ్చిన వెంటనే మోడల్ విలేజ్ ఉంటుంది అనమాట. అంటే ల్యాండ్స్ ఎండ్ అనేది ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది ఈ మోడల్ విలేజ్ చూసేయండి. మనకి మోడల్ విలేజ్ పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చామంటే ఇదే ల్యాండ్స్ అండ్ ఒక మెయిన్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఇలా మనం లోపలికి వచ్చిన వెంటనే పక్కన విజిటర్ సెంటర్ ఉంటుంది. అక్కడ కొన్ని యాక్టివిటీస్ డిస్ప్లే అయ్యి ఉంటాయి అన్నమాట, బోర్డు అది. మీరు అది చూసుకొని 3 to 4 యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అక్కడే ప్రైజింగ్ అంతా మనకు ఉంది. ఆ ఎదురు కనిపించేదే యాక్టివిటీస్ యొక్క ఏరియాస్. మనకి అక్కడే మీరు చూస్తే కార్నిష్ ఐస్ క్రీమ్స్, కెఫేస్ అన్నీ ఉంటాయన్నమాట. మెయిన్గా గమనించింది ఏంటంటే కార్న్వాల్లో కార్నిష్ పేస్ట్రీస్ అవైతే టేస్ట్ చేయాలని చెప్తాను, నేను రికమెండ్ చేస్తాను ఆ ఫుడ్ తినడానికి. అలానే కార్నిష్ ఐస్ క్రీమ్స్ కూడా. మనకు అసలు ల్యాండ్స్ ఎండ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇది సౌత్ వెస్ట్ ఎండ్ పాయింట్ ఆఫ్ బ్రిటన్స్ మెయిన్ ల్యాండ్ అనమాట. అందుకే దీన్ని మనల్ని ల్యాండ్స్ ఎండ్ అని అంటారు.
మన బ్యాక్ సైడ్ కనిపించేదంతా అట్లాంటిక్ ఓషన్. ఇలా కొంచెం మనం ముందుకొచ్చామంటే ల్యాండ్స్ ఎండ్ యొక్క మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఈ సైన్ బోర్డ్ అనమాట. అక్కడ మనకి ప్రొఫెషనల్‌గా ఫొటోస్ కావాలన్నా అక్కడ వాళ్ళు తీస్తున్నారు. అది ఆల్మోస్ట్ 11-13 పౌండ్స్ ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తీపిచ్చుకుంటా ఉంటున్నారు. మా నెక్స్ట్ జంక్షన్ వచ్చేసరికి మినాక్ థియేటర్. ల్యాండ్స్ ఎండ్ నుంచి మినాక్ థియేటర్ వచ్చేసరికి 30 మినిట్స్. మనము వెళ్ళే దారిలో కూడా ఫస్ట్ మనకి మినాక్ థియేటర్ వచ్చిద్ది. ఆ తర్వాత ల్యాండ్స్ ఎండ్ వచ్చిద్దనమాట. మేము ఫస్ట్ ల్యాండ్స్ ఎండ్‌కి ఎందుకు వెళ్ళాము అంటే, మేము మినాక్ థియేటర్లో మేము బుక్ చేసుకున్న స్లాట్ వచ్చేసరికి 2:00కి. సో దట్ మేము ఫస్ట్ ల్యాండ్స్ ఎండ్ కవర్ చేసేసుకొని తర్వాత మినాక్ థియేటర్ వద్దాం అనుకున్నాము. ల్యాండ్స్ ఎండ్ దగ్గర చూడాల్సిందైతే అంతగా కూడా ఏం లేదు. సో దట్ ఫస్ట్ అది కవర్ చేసుకొని మినాక్ థియేటర్ దగ్గరకు వచ్చారంటే మీకు మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉండిద్ది. మీకు టైటిల్లో చెప్పినట్టు హిట్ ఆర్ ఫ్లాప్ ఎందుకు అన్నాను అంటే, మేము మినాక్ థియేటర్ దగ్గరకు వచ్చేసరికి డ్రిజ్లింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో దట్ ఆ క్లైమేట్ అంతగా మాకు కోఆపరేట్ చేయలేదు. కానీ ఇక్కడ షో అదైతే చాలా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తాను. మేము ఇది కార్న్వాల్ జర్నీ ప్లాన్ చేసుకునేటప్పుడే స్లాట్ అది బుక్ చేసేసుకున్నాం మినాక్ థియేటర్లో. అది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. కొన్ని షోస్ ఉంటాయి. మీకు టైంని బట్టి మీకు ఏది సెట్ అయ్యిద్దంటే అది బుక్ చేసుకోవచ్చు. మేము బుక్ చేసుకున్నదైతే 2:00కి. మీకు ఇక్కడ షో పేరు పైన వేస్తాను చూడండి. మీకు నేను అక్కడక్కడ వాళ్ళ ఒరిజినల్ వాయిస్ అనేది పెడతా ఉంటాను, చూసేయండి. ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయని చెప్పని నేను మొత్తం అప్లోడ్ చేయట్లేదు. వాళ్ళు అక్కడ మ్యూజిక్ అది ప్లే చేస్తూ ఉన్నారు. సో దట్ మీరైతే ఈ వ్లాగ్ని కంటిన్యూ చేస్తూ చూడండి. Sussex, there's a little white cottage perched high on the cliff. Happy home to Mr. Grinling and his missus. It's the perfect place to live. We love the view. That's మాకు అక్కడ షో అది అయిపోయిన వెంటనే మేము పోత్కొండ బీచ్కి వచ్చామన్నమాట. ఇది మినాక్ థియేటర్ నుంచి జస్ట్ 10 మినిట్స్ వాక్ అంతే. మీకు మేము మినాక్ థియేటర్లో కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ అంతా బీచ్ కనిపిస్తుంది కదా, అదే పోత్కొండ బీచ్ అనమాట. ఈ బీచ్ అయితే చాలా బాగుంది, నేను రికమెండ్ చేస్తాను. ఇది వచ్చేసరికి శాండ్ బీచ్ అనమాట. పిల్లలు ఉన్నోళ్ళు వాళ్ళంతా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అందుకే మీరు ల్యాండ్స్ అనేది ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మినాక్ థియేటర్ అండ్ పోత్కొండ బీచ్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. నేను మీకు ఇక్కడ లాస్ట్లో కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.